ఇప్పుడు శ్రీనివాస్ గారు మూవీస్ చూసి ఎమోషనల్ ఫీల్ అవుతా ఉంటారా? లైక్ ఏడవడం లాంటివి ఏమన్నా జరుగుతూ ఉంటాయా? ఆ అలా ఏం లేదు అతనికి. నేను ఏడుస్తాను. నేను గోట్లే చూసి నేను ఏడ్చాను, మూవీ చూసి నేను ఏడ్చాను. నేను మూవీ చూసి ఎమోషనల్ గా నేను చాలా ఎమోషన్ అయిపోతాను. కానీ శ్రీనివాస్ గారు అన్ని ఎమోషనల్ ని కలగలిపి మింగేస్తారు అతను. అలా అలా ఏమి చెల్లించరు. కానీ మూవీ నచ్చితే, స్టోరీ నచ్చితే ఇన్వాల్వ్ అయి చూస్తారు. మూవీని ఓకే. స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి చూస్తారు స్టోరీస్, అంతేగాని ఎమోషనల్ అవ్వరు. ఓకే. మరి అంతా అతను ఏ మూవీ చూసి ఎప్పుడు ఏడవలేదు అనుకుంటే, ఏదో ఒక సినిమా చూసి ఏడ్చానని చెప్పారు. అది ఏదో ఏంటది? ఏదో మూవీ, రక్త సంబంధం. ఏది మేడం? సీనియర్ ఎన్టీఆర్ రక్త సంబంధం మూవీ చూసి తను ఏడ్చారంట అప్పట్లో. అమ్మో! అదే నేను అప్పుడు పుట్టానో లేదో నాకే తెలీదు. ఆ! అప్పట్లో ఆ మూవీ చూసి ఏడ్చారంట. ఓకే. అతను కూడా పుట్టుండరులే, తర్వాత మూవీ చూస్తాం కదా. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు మూవీస్ చూస్తాం కదా, మాయాబజార్ అవన్నీ అవును. చూసాం కదా. అలా హ్మ్. చూసి ఆ మూవీ చూసి బాగా ఎమోషనల్ అయ్యారంట. ఓకే. సో, ఆయన ఎక్కువగా పాత సినిమాలు చూస్తా ఉంటారు. దీన్ని బట్టి మీరు చెప్పేదాన్ని బట్టి అలాగే చూస్తే. లక్ష్మి అన్ని అప్డేటెడ్ గా ఉంటారు. కొత్త కొత్త సినిమాలు చూస్తారు, పాత సినిమాలు కూడా చూస్తారు. హ్మ్. ఏ మూవీ కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఓటీటీలో ఏవైనా వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో టైం చూసుకొని, టైం దొరికితే చూస్తారు. అంటే ఇప్పుడు టైం దొరుకుతుంది కాబట్టి. మొన్నటి వరకు ఈ 5 years లో అతను ఒక్క మూవీ కూడా చూడలేదు తెలుసా. ఓహ్! ఓకే. ఆ ఈ 5 years లో ఒక్క మూవీ కూడా చూడలేదు. హ్మ్. మరి ఆయన ఇంత స్ట్రిక్ట్ గా ఉంటారు అంటారు, అంత ఈజీగా ఎమోషనల్ గా అటాచ్ అవ్వరు అంటారు. మరి మీతో ఎలా అటాచ్ అయ్యారు మేడం ఆయన? నాతో ఎమోషనల్ గా ఎందుకు అటాచ్ చేయరనేది మీరు శ్రీనివాస్ గారిని అడిగితే బాగుంటుంది. నేను చెప్పేదానికంటే శ్రీనివాస్ గారి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే బాగుంటుంది. అంటే శ్రీనివాస్ గారు మాకు దొరుకుతారో దొరకరో తెలియదు కదా, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాం. లైక్ అంటే మీ వేలో ఆయనకి, లైక్ మీలో బాగా ఏం నచ్చింది అని. నాలో బాగా ఏం నచ్చిందో నేను ఎప్పుడు అడగలేదు శ్రీనివాస్ గారికి. ఈసారి ఎప్పుడైనా ఇద్దరిని కలిసి ఇంటర్వ్యూ చేస్తే అప్పుడు అడగండి మీరే. ఓకే. ఓకే. అడుగుతాను. అడుగుతాను. అండ్ మేబీ నేను దాన్ని అభిమానంగా చూసుకున్నాను, ప్రేమతో చూసుకున్నాను కాబట్టి ఆ రెండు అతనికి నచ్చి ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో మీ ప్రేమకే పడిపోయారా? అంటే దుబాయ్ నా శ్రీనివాస్ గారు అభిమానానికి, నా ప్రేమకి. బాగా కేరింగ్ గా చూసుకుంటారు మీరు అయినా సరే. అదే అందుకే అంటున్నా, నేను కేరింగ్ గా చూసుకుంటారు, అభిమానిస్తాను, దానికి ప్రేమిస్తాను, ఆరాధిస్తాను కాబట్టి మేబీ అవన్నీ అతనికి నాలో నచ్చి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అనుకోవడం ఏం లేదులేండి, ఇంచుమించు అదే అవ్వచ్చు. ఎందుకంటే ఒక దగ్గర మైనస్ అయింది, ఇంకో దగ్గర ప్లస్ అయితేనే కదా ఆబ్వియస్లీ తెలుస్తుంది. లైక్ మేబీ దానికి ఫీలింగ్. 30 years లో మిస్ అయిన అభిమానం, ప్రేమ, ఆప్యాయత అన్ని నా దగ్గర దొరికిండొచ్చేమో, అందుకనే దగ్గర అయి ఉండొచ్చు. అందుకనే అభిమానించి ఉండొచ్చు, నన్ను కూడా ఇష్టపడి ఉండొచ్చు. సో మీకు ఎప్పుడైనా డైరెక్ట్ గా చెప్పారా ఆయన, లైక్ నాకు నువ్వంటే ఇష్టం అని, అలా డైరెక్ట్ గా ఎప్పుడైనా చెప్పారా? చెప్పారు. చెప్పారా? ఓకే. సో ఆయన ఎక్స్ప్రెస్ చేస్తారు అప్పుడప్పుడు. ఈజ్ వెరీ ఎక్స్ప్రెసివ్. తను ఏదైనా చాలా ఎక్స్ప్రెసివ్ గా చెప్తారు. తన కళ్ళు వెరీ ఎక్స్ప్రెసివ్ ఐస్. తన కళ్ళలోనే మనం తెలుసుకోవచ్చు మన గురించి ఏమనుకుంటున్నారు అనేది. అవునా? ఓకే. అవును. అంటే ఎమోషన్స్ పెద్దగా ఉండవు అని చెప్పారు కదా, సో ఎక్స్ప్రెషన్స్ కూడా పెద్దగా, ఎమోషన్స్ లేని వారు ఎక్స్ప్రెషన్స్ పెద్దగా ఇవ్వరు అనమాట. సో నేను అంటే అలా ఎమోషన్స్ అనుకున్నాను. అంటే ఎమోషన్స్ ఉంటాయి లక్ష్మి. అంటే మూవీ చూసి ఏడ్చేంత అక్కడ అందులో లేరంటున్నాను. అంటే ఒక మూవీ చూసి, అంటే ఇప్పుడు మనం ఉన్నాం ఒక మూవీలో ఏడిస్తే మనం ఏడుస్తాం, అలాంటిది కాదు. అలా కాకుండా ఎమోషనల్ చాలా. దాన్ని ఎవరికైనా ఏ కార్యకర్తగా ఏదైనా అయిందంటే చాలా ఎమోషనల్ గా చాలా ఫీల్ అవుతారు, చాలా బాధపడతారు. ఎమోషన్స్ చాలా ఎక్కువ. ఎమోషన్స్ లేవని నేను అనట్లేదు. అంటే ఓకే. మూవీ పరంగా నువ్వు చెప్పిన విధంగా మూవీస్ చూసి ఏడవటం అలాంటివి ఉండవు అంటున్నా. ఓకే. సో మీకోసం ఎప్పుడైనా మరి శ్రీనివాస్ గారు కవితలు లాంటివి ఏమైనా చెప్పారా? లేదు. పాటలు ఏమైనా పాడతారా పోనీ మీకోసం? పాట పాట కూడా లేదు. అతని పాటలు, డాన్సులు అలాంటివి ఏమి ఉండదు. ఓన్లీ స్పీచ్లే. ఓకే. అన్- అంటే ఎలాగో నాలెడ్జ్ నాలెడ్జ్ ఎక్కువ అతని దగ్గర మనం గెయిన్ చేసుకోవచ్చు. అతను చాలా నాలెడ్జబుల్ పర్సన్ కాబట్టి అతనితో ఉంటే మనకి చాలా నాలెడ్జ్ వస్తుంది. అవును. అవును.